మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వీనవంక బీజేపీ మండలి శాఖ ఆధ్వర్యంలో కొండపాక గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ గారిని భారత రత్నతో సత్కరించడం కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని, దళితుల పట్ల పథకాల రూపంలో అనేక నూతన వడిదుడుకులకు ఇక ఓరవడికి కూడా దళిత అభ్యున్నతికి అనేక పథకాలు రచించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ లేకుంటే నేను ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండకపోయేదని బాబాసాహెబ్ పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలోని మధ్యతరగతి ప్రజలలో, పేద ప్రజలలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, దళితులకు, మహిళలకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సిహెచ్ నరసింహారాజు, ప్రోగ్రాం కన్వీనర్, కో కన్వీనర్లు ఈదునూరి కుమార్, మంతెన శ్రీనివాస్, మహాకాళి శ్రీనివాస్, ఎస్సీ రాష్ట్ర మోర్చా అధ్యక్షులు దాసరపు శ్రీనివాస్, పెద్ది మల్లారెడ్డి, ఎంగంటి శ్రీనివాస్, దాట్ల వీరస్వామి, విజయేందర్ రెడ్డి, బాబురావు, ఉడత కుమార్, కొండారెడ్డి, మారం తిరుపతి రెడ్డి, బూత్ అధ్యక్షులు కుమార్, శ్రీనివాస్, కోరుకంటి రాజు, జీడి రాజు, శంకర్ నాయకులు పాల్గొన్నారు. మన కొండపాక గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించినాము. ఆయనే రాసిన ఫలాలే ఇయ్యాలా ఈరోజు మేము ఇలా మాట్లాడుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష అని. మేము ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఆయన చేసిన కృషి, అప్పుడు చేసిన కృషి. అంబేద్కర్ 134 జయంతిని పురస్కరించుకొని కొండపాక గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసి మన అత్యున్నత అతి బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చెందాలని ఆ రోజు ఆ రాజ్యాంగంలో పొందపరిచిన ఫలాలను ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి అనుభవించడానికి అవకాశం కలిగింది. 134వ అంబేద్కర్ గారి జయంతిని భారతీయ జనతా పార్టీ సమక్షంలో చాలా ఘనంగా జరపడం జరిగింది. అంబేద్కర్ జయంతి 134వ జయంతిని పురస్కరించుకొని ఇవాళ కొండపాక గ్రామంలో కార్యక్రమం చేయడం జరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకొని రెడ్డిపల్లి బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోతుల నరసయ్య, అడిగొప్పుల సత్యనారాయణ, అంబాల మధునయ్య, వడ్డపల్లి సతీష్, మహేష్, పోతుల సురేష్, పోతుల తిరుపతి, ఉయ్యాల నాగరాజు, చింత జంపై, అంబాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. 134వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న అన్ని కులాల వాళ్ళ అందరం కలిసి ఘనంగా అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం జరిగింది. అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలా కూడల్లో ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మను చూసి అది బొమ్మగానే భావించుకుంటారు. కానీ అది బొమ్మ కాదు. ఒక బడుగు బలహీన వర్గాలు, ఒక కట్టడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఈ దేశాన్ని బతుకులు మార్చినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఒక